Hello everyone, welcome to Dakshin Academy Telugu. Today let us discuss about shear. Okay, so మనకు ఆర్సీసీలో షియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ షియర్ అనేది మనకు స్టార్టింగ్లోనే చూసాం. దేని కిందకి వస్తుంది అంటే లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో వస్తుంది కదా. సో లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో ఏవేవి వస్తాయి? ఫ్లెక్చర్, సో షియర్, కంప్రెషన్, టార్షన్, ఇవి 4 టాపిక్స్ మనం చదువుకుంటాము. సో అందులో ఫ్లెక్చర్ ఇంకొద్దిగా ఫ్లేంజ్డ్ బీమ్స్ ఒక్కటి పెండింగ్ ఉంది. రిమైనింగ్ సింగిల్ అండ్ డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అయింది. ఫ్లేంజ్డ్ బీమ్స్ అండ్ స్లాబ్స్ చదువుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టాపిక్ షియర్. ఓకే, సో ఫస్ట్ షియర్ అంటే ఏంటి మనకు తెలుసు. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో చదువుకుంటాము. షియర్ అంటే ఏంటి? వర్టికల్ ఫోర్సెస్ ఎయిదర్ టువర్డ్స్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆఫ్ ఏ సెక్షన్. ఒక సెక్షన్ తీసుకొని దానికి లెఫ్ట్ ఆర్ ఒక సెక్షన్ కట్ చేసి, సో ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ మనకు వర్టికల్ ఫోర్సెస్ ఎంత సమ్మేషన్ తీసుకున్నప్పుడు మనం దాన్ని షియర్ అంటాం కదా. ఇప్పుడు సపోజ్ ఇది మనం లెఫ్ట్ కానీ లేదంటే ఏదో ఒక రైట్ కానీ తీసుకొని మనం పైన ఉన్న ఫోర్సెస్ పాజిటివ్ అనుకుంటే, డౌన్ సైడ్ యాక్టింగ్ ఫోర్సెస్ నెగిటివ్ అనుకుంటే, సో ఈ సమ్మేషన్ని మనం ఏమంటాము? షియర్ ఫోర్స్ అని అంటాం కదా. సో నెక్స్ట్ ఈ మన ఆర్సీసీ బీమ్లో కూడా ఏమవుతుంది? ఇప్పుడు మనం ఒక బీమ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది మన సపోర్ట్స్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటున్నాం. సో మనం ఏదైనా ఒక లోడ్ అప్లై చేసినప్పుడు ఇది న్యూట్రల్ యాక్సిస్. ఓకే, సో పైన న్యూట్రల్ యాక్సిస్ పైన మనకి ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. న్యూట్రల్ యాక్సిస్ కింద ఏం యాక్ట్ అవుతుంది? టెన్జైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. ఇది మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది ఇలా మనం ఈజీగా అర్థం అవడానికి బాటంలో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? టెన్జైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. టాప్లో ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? సింప్లీ సపోర్టెడ్ బీమ్కి. ఓకే, ఇది కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో అంటే ఈ పోర్షన్లో, కంప్రెషన్ పోర్షన్లో మనం కనుక తీసుకుంటే ఏదైనా ఒక చిన్న బ్లాక్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? టెన్జైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. చిన్న ఇది కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది. ఓకే, తర్వాత ఇప్పుడు సపోజ్ మనము ఈ ఎండ్లో ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది మనకు తెలుసు. ఇప్పుడు సపోజ్ ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ మనం ఈ పాయింట్లో తీసుకోండి, ఏదైనా యూడిఎల్లో ఏదైనా తీసుకోండి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వేరీ అవుతుంది? సపోజ్ నేను యూడిఎల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ అన్నీ యూడిఎల్తోనే మ్యాక్సిమం చేస్తాం కాబట్టి, యూనిఫామ్ డెడ్ లోడ్ ఇవి స్ప్రెడ్ చేసుకున్నప్పుడు. ఓకే, సో నేను యూడిఎల్ తీసుకుంటున్నాను. షియర్ ఫోర్స్ అనేది ఇలానే వేరీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది టోటల్ లోడ్ డబ్ల్యూ అనుకొని లెంత్ ఎల్ అనుకున్నాం అనుకోండి. సో సపోర్ట్ రియాక్షన్ ఎంత? WL/2. ఇక్కడ కూడా సపోర్ట్స్ దగ్గర షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది? WL/2. షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది ఇక్కడ? WL/2. ఇక్కడ ఎంత ఉంటుంది? WL/2. షియర్ ఫోర్స్ ఇక్కడ సెంటర్లో ఎంత ఉంది? 0 ఉంది. ఓకే, చేంజ్ అయిన చోట. అదే మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తే దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది కదా. ఓకే, సెంటర్లో ఎంత ఉంటుంది? మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఉంటుంది, WL²/8. ఎండ్స్లో ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది కదా బెండింగ్ మూమెంట్ అనేది. అంటే మనకేం అర్థమవుతుంది? ఈ ఎండ్ నుండి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ షియర్ ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఫ్లెక్చర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో మనకి అర్థమయ్యే దీంట్లో బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఉంటుంది సెంటర్లో కదా. ఓకే, సో ఇక్కడ ఈ మిడిల్ పోర్షన్ ఏదైనా మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు బోత్ షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, బెండింగ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది. అంటే ఈ పోర్షన్స్లో ఇక్కడ షియర్ ఫోర్స్ కదా ఈ జోన్లో ఏమవుతుంది? షియర్ ఫోర్సు ప్లస్ బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఈ జోన్లో ఏమవుతుంది? ఓన్లీ బెండింగ్ మూమెంట్ యాక్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఈ పోర్షన్లో ఏమవుతుంది? షియర్ ఫోర్స్ ప్లస్ బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఈ ఎండ్లో ఏమవుతుంది? ఓన్లీ షియర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసి ఎక్కడ ఏ ఫోర్స్ ఎండ్లో ప్యూర్ షియర్ కేస్ లాగా తీసుకుంటాం. మిడిల్లో ఏంటి? ఓన్లీ బెండింగ్ మూమెంట్ తీసుకుంటాం.
ఈ మిడిల్ ఎండ్ కాకుండా ఏంటి, బోత్ షియర్ అండ్ ఫ్లెక్చర్ రెండు యాక్ట్ అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఈ బీమ్ తీసుకుంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు ఓన్లీ టెన్జైల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. అదే ఎండ్లో తీసుకుంటే మనకు షియర్ కేస్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ కపుల్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమైంది, కపుల్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ కపుల్ యాక్ట్ అయిన చోట అంటే షియర్ కేసులో ఇప్పుడు ఇది ఒక బ్లాక్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఇది ఒక బ్లాక్ తీసుకొని ఇప్పుడు మనం గట్టిగా ఇటువైపు పుల్ చేస్తున్నట్టు కదా, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చెప్పండి, క్రాక్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో మనం ప్యూర్ షియర్ కేసులో ఇటువైపు మనం గట్టిగా ఇది కపుల్ యూస్ చేసి ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఇదేమో ఇటు కదులుతుంది, ఇటు లాగుతుంది, ఇది ఇటు కాబట్టి. ఓకే, సో మధ్యలో ఏమవుతుంది, 45 డిగ్రీస్లో క్రాక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ 45 డిగ్రీ క్రాక్ వస్తుంది. ఓకే, సేమ్ ఇటువైపు కూడా అంతే. ఏమవుతుంది అంటే ఇలాగా షియర్ కేస్ తీసుకొని, ఓకే, సో మనం లాగినప్పుడు ఏమవుతుంది, ఇటువైపు ఇలాగా 45 డిగ్రీ క్రాక్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో ఎండ్స్లో ఏ క్రాక్ డెవలప్ అవుతుంది, షియర్ క్రాక్. ఇదేంటిది, షియర్ క్రాక్. ఇది ఎందుకు ఇది ఎంత డిగ్రీస్లో యాక్ట్ అవుతుంది, 45 డిగ్రీలో డెవలప్ అవుతుంది. ఎందుకు అలా 45 డిగ్రీస్లోనే యాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూసాం. ఓకే, సో ఇలా గట్టిగా ఇటు లాగినప్పుడు మధ్యలో ఇలా క్రాక్ వస్తుంది కాబట్టి అదే ఈ 45 డిగ్రీ క్రాక్. తర్వాత ఈ సెంటర్ పోర్షన్ ఇది తీసుకుంటే మనకు ఓన్లీ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ కంప్రెసివ్ టెన్జైల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంది. అంటే ఎలాగా అంటే ఇప్పుడు బీమ్ అనేది ఇలా బెండ్ అయినప్పుడు, ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇలాగా వర్టికల్ క్రాక్స్ డెవలప్ అవుతాయి ఓన్లీ బెండింగ్ మూమెంట్ తీసుకున్నప్పుడు. అంటే ఇక్కడ ఇలాగ ఏమవుతుంది అంటే ఇలాగా 90 డిగ్రీ క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సెంటర్లో ఏ డిగ్రీ, 90 డిగ్రీ క్రాక్స్ డెవలప్ అవుతాయి. వీటిని ఏమంటాం మనం, ఫ్లెక్చర్ క్రాక్స్ అంటాం. వీటిని ఫ్లెక్చర్ క్రాక్స్ అని అంటాం. ఓకే, సో ఈ మిడిల్ పోర్షన్లో అంటే ఇక్కడ ప్యూర్ 45 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కదా, ఈ మిడిల్ పోర్షన్లో ఏమవుతుంది అంటే 45 నుండి మెల్లిగా ఇలాగ యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ 90కి చేరుతాయి. ఇక్కడ కూడా ఏమవుతుంది, మిడిల్లో 45 నుండి ఇలాగా యాంగిల్ పెంచుకుంటూ, ఎందుకు అంటే ఈ జోన్లో బోత్ బెండింగ్ మూమెంట్ ఉంది, షియర్ ఫోర్స్ ఉంది కాబట్టి 45 నుండి షియర్ ఫోర్స్ తగ్గుతూ వస్తుంది, బెండింగ్ మూమెంట్ పెరుగుతూ వస్తుంది సెంటర్కి వచ్చేటప్పటికి. కాబట్టి యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ ఎండ్కి రీచ్ అవుతుంది, మిడిల్కి వచ్చేటప్పటికి 90 డిగ్రీస్ రీచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు షియర్ క్రాక్ అంటే ఏంటి, ఫ్లెక్చర్ క్రాక్ అంటే ఏంటి, ఎక్కడ డెవలప్ అవుతాయి, ఎంత యాంగిల్లో డెవలప్ అవుతాయి, ఎందుకు అలా డెవలప్ అవుతాయి అనేది మనకు అర్థమైంది కదా. ఇది ఇటుపక్క లాగుతున్నప్పుడు ఇక్కడ వర్టికల్గా ఇలా 90 డిగ్రీ క్రాక్ వస్తుంది, షియర్ క్రాక్. ఓకే, సో ఇప్పుడు ఇది మనం ఇందాక చూసిన, సో లోడ్ అనేది ఉన్నప్పుడు ఏమైంది, ఎండ్స్లో ఇది 45 డిగ్రీ క్రాక్ వచ్చింది కదా. తర్వాత ఇలాగ సెంటర్కి వచ్చేటప్పటికి ఇది చూడండి, ఇవన్నీ ఏంటివి, ఇది 90 డిగ్రీ క్రాక్. ఈ 90 డిగ్రీ క్రాక్ని మనం ఏమంటున్నాం, ఫ్లెక్చర్ క్రాక్ అంటున్నాం. ఈ 45 డిగ్రీ క్రాక్ని మనం ఏమంటాం, షియర్ క్రాక్ అంటాం. ఓకే, సో ఇటుపక్క కూడా ఏమైంది, 45 డిగ్రీ అయ్యింది, ఇది షియర్ క్రాక్. ఈ మిడిల్లో చూస్తే మనం యాంగిల్ అనేది ఇలా కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చి సెంటర్కి వచ్చేటప్పటికి 90 డిగ్రీ అయింది. ఇక్కడ బోత్ ఏముంటుంది, ఈ పోర్షన్లో షియర్ ప్లస్ ఫ్లెక్చర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్రాక్స్ని మనము ప్రాపగేట్ అవ్వకుండా చూసుకోవడానికి, ఈ షియర్ క్రాక్స్ని రెసిస్ట్ చేయడానికి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, ఈ షియర్ క్రాక్స్ని మనం రెసిస్ట్ చేస్తూ క్రాక్ని హెల్ చేయడానికి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది టెన్జైల్స్ స్టీల్ బాటంలో ఇక్కడ ఉంది కదా, ఇది లాంగిట్యూడినల్ టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్.
ఈ టాప్లో ఇది ఉంది కదా, ఇది కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, మనకు తెలుసు బాటంలో టెన్జైల్ ఫోర్స్ వస్తుంది కాబట్టి టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్, టాప్లో సింప్లీ సపోర్టెడ్ బీమ్కి కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏంటి, ఇది 45 డిగ్రీ క్రాక్ వచ్చింది. సపోర్ట్ దగ్గర ఏది వచ్చింది, 45 డిగ్రీ క్రాక్ వచ్చింది. ఓకే, సో ఈ 45 డిగ్రీ క్రాక్ వచ్చిన తర్వాత ఈ 45 డిగ్రీని ఈ లాంగిట్యూడినల్ రెయిన్ఫోర్స్మెంట్, కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇక్కడ మాత్రమే పట్టుకొని ఇది ప్రాపగేట్ అవ్వకుండా చేయలేవు. కాబట్టి ఏం చేసాం, ఇక్కడ ఇలాగా వర్టికల్గా స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకున్నాం. ఇలాగ వర్టికల్గా ఏం చేశారు, స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకున్నాం. సో ఈ ప్రొవైడ్ చేసుకున్న స్టిరప్స్ ఏం చేస్తున్నాయి, ఈ క్రాక్ని ఇలాగా ఇది అవ్వకుండా ఇది చేసుకొని ఉంటాయి. ఇప్పుడు అంటే మనం డయాగ్రామ్ డ్రా చేసామనుకోండి, ఇప్పుడు ఇది మన క్రాస్ సెక్షన్ బీమ్ తీసుకుంటే, ఓకే, సో ఇది మన టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్, ఇది మన కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము అంటే స్టిరప్స్ అంటే ఎలా ప్రొవైడ్ చేసుకుంటాం, అంతేనా, ఇది స్టిరప్. సో ఈ స్టిరప్కి ఇలాగా ఇది కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్, ఇక్కడ మనం బెండ్ అనేది కంప్రెసివ్ జోన్లో ప్రొవైడ్ చేసుకొని ఇలాగా చుట్టూ స్టిరప్ని ప్రొవైడ్ చేసుకుంటాం. ఇదే మనం క్రాస్ సెక్షన్ దీంట్లో చూసినప్పుడు ఏమవుతుంది, ఓకే, సో ఇది మన కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్, టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్. ఇలాగా ఇటువైపు నుండి చూసామనుకోండి ఎలా కనపడుతుంది మనకి, ఇది ఇలా కనపడుతుంది. ఓకే, ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎడ్జెస్లో దగ్గర అంటే ఐ మీన్ నియర్ టు సపోర్ట్ ఇక్కడ దగ్గరగా వచ్చాయి స్టిరప్స్ అనేవి. అంటే ఈ స్పేసింగ్ అనేది దగ్గరగా ఉంది. వెళ్ళే కొద్దీ ఏమైంది, స్పేసింగ్ అనేది ఎక్కువ పెడుతూ వచ్చారు. ఓకే, సో ఎందుకు, ఈ ఎడ్జెస్లో మెయిన్ షియర్ క్రాక్ ఇది 45 డిగ్రీ ఇక్కడే కదా వస్తుంది, కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటుంది, కాబట్టి షియర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. షియర్ క్రాక్ ఇది కూడా మనం ఇక్కడే ఇది 45 డిగ్రీ క్రాక్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి స్పేసింగ్ అనేది ఎండ్లో ఇక్కడ సపోర్ట్ దగ్గర లెస్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఇలా పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే సెంటర్కి వచ్చేటప్పటికి స్పేసింగ్ అనేది మోర్ పెట్టుకుంటాం. మళ్ళీ ఈ ఎండ్కి వచ్చేటప్పటికి అంటే మళ్ళీ కూడా ఈ ఎండ్లో ఇది ఉందనుకోండి, ఓకే, ఎండ్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ ఎండ్లో ఏం చేసుకుంటాం, స్పేసింగ్ అనేది తక్కువ పెట్టుకుంటాం స్టిరప్స్కి మధ్యలో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూడండి, స్టిరప్ అనేది ఎప్పుడు మనం బెండ్ కంప్రెసివ్ జోన్లోనే ఇచ్చుకోవాలి. ఎందుకు అని అంటే ఒకవేళ మీరు టెన్జైల్ జోన్లో ఇచ్చారనుకోండి, నేను ఇక్కడ కాకుండా స్టిరప్ అనేది, ఓకే, ఇది కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్, స్టిరప్ ఇక్కడ ఇది మనం బెండ్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, ఇక్కడ కంప్రెసివ్ ఫోర్స్ కదా యాక్ట్ అవుతూ ఉంటుంది. సో స్టిరప్ కూడా ఏమవుతుంది, ఇలాగ విగ్గిపోతుంది అంటారు కదా, ఇలా లూజ్ అయిపోయి దూరం జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఈ కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే పైన ఇప్పుడు మనం ఇది రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్, ఒకవేళ కంప్రెసివ్ జోన్లోనే మనం బెండ్ ఇది తీసుకున్నప్పుడు కంప్రెషన్లో దగ్గరికి జరుగుతుంది కదా. ఓకే, ఇలా బెండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ స్టిరప్ అనేది కూడా దగ్గరికి జరుగుతుంది. అదే టెన్జైల్ జోన్లో ఇక్కడ ఉన్నింది అనుకోండి ఆ బెండ్ అనేది, సో ఈ జాయింట్ ఇది మనం తీసుకున్నది దూరం జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు స్టిరప్స్ని కంప్రెసివ్ జోన్లోనే ఇది చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఇక్కడ స్టిరప్స్ ఎందుకు ఎండ్లో దగ్గరగా ప్రొవైడ్ చేసుకోవాలి, మిడిల్లో ఎందుకు దూరం, మళ్ళీ ఎందుకు దగ్గర అనేది అర్థమైంది కదా. సో ఇక్కడ 45 డిగ్రీ క్రాక్స్ వస్తాయి కాబట్టి మనం స్పేసింగ్ ఆఫ్ ది స్టిరప్స్ తక్కువ ప్రొవైడ్ చేసుకుంటాం. మిడిల్లో వచ్చేటప్పటికి 9 ఫ్లెక్చర్ క్రాక్స్ కాబట్టి మనం ఇక్కడ ఫ్లెక్చర్ క్రాక్స్ అనేది ఇలా వచ్చి ఉంటాయి. ఓకే, సో దీనివల్ల స్టిరప్స్లో మనకు దీనికంటే ఈ ఫ్లెక్చర్ క్రాక్స్ని ఈ లాంగిట్యూడినల్ రెయిన్ఫోర్స్మెంటే ఇది చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది మన ఇప్పుడు ఇది మన షియర్ రెయిన్ఫోర్స్మెంట్. చూడండి, ఇది కంప్రెసివ్ బార్స్, ఇవి ఇలా, ఇది టెన్జైల్ బార్స్. సో ఏం చేశారు, ఈ కంప్రెసివ్ బార్స్ అండ్ టెన్జైల్ బార్స్కి ఈ స్టిరప్ అనేది ఇలాగా ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చారు, అంతేనా. ఓకే,
సో ఇవి ఇంకా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. అంటే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎన్ని విధాలుగా మనం ప్రొవైడ్ చేసుకుంటామని. షియర్ రెయిన్ఫోర్స్మెంట్ మనం వర్టికల్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే ఇందాక మనం చూపించిన ఎగ్జాంపుల్లో ఇది మనకు బార్ అంటే ఇలాగా, ఓకే, ఇది కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇది అన్నప్పుడు ఇదేంటిది వర్టికల్ స్టిరప్స్. అలా కాకుండా మనం ఇంక్లైన్డ్ స్టిరప్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది మన బీమ్ తీసుకున్నప్పుడు ఇది టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్, కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్, స్టిరప్ అనేవి ఇలా ఇంక్లైన్డ్గా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, సో సెకండ్ ఏంటి, షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఇంక్లైన్డ్ స్టిరప్స్గా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఏంటి అంటే మనం బెంటప్ బార్స్ తెలుసు కదా మనకు, బెంటప్ బార్స్. ఓకే, సో ఎండ్స్లో 45 degreesలో మనం బార్ని బెండ్ చేస్తాం కదమ్మా. ఓకే, సో ఇలాగా బెంటప్ బార్స్ ప్రొవైడ్ చేసుకుంటాం కదా. ఓకే, సో ఈ బెంటప్ బార్స్ కూడా ఏం చేస్తాయి, ఇక్కడ వస్తున్న ఈ షియర్ని రెసిస్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇది 45 degree క్రాక్ వస్తూ ఉందనుకోండి, ఇప్పుడు ఇది 45 degree క్రాక్ వస్తూ ఉంటే ఈ క్రాక్ని ఇలా క్రాక్ వస్తుంటే ఈ బెంటప్ బార్కి ఏమవుతుంది, ఈ బెంటప్ బార్ దీన్ని ఇలాగా అరెస్ట్ చేస్తుంది కదా, ఇది అవ్వకుండా. సో ఈ దీనికి క్రాక్ అగైనెస్ట్గా ఈ బెంటప్ బార్ యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది థర్డ్ ఏం తీసుకుంటాం, బెంటప్ బార్స్ దీనిగా కూడా ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం నార్మల్గా 3 waysలో ప్రొవైడ్ చేసుకుంటాం. ఒకటి ఏంటి అంటే వెర్టికల్ స్టిరప్స్, ఇంకొకటి ఇంక్లైన్డ్ స్టిరప్సే సర్టైన్ యాంగిల్తో మనం ప్రొవైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి 45 degreesకి లెస్ కాకుండా, నెక్స్ట్ బెంటప్ బార్స్. ఓకే, సో ఇంకొకటి కాంబినేషన్ ఆఫ్ దీస్. ఇది మామూలుగా మనం ఏంటంటే వెర్టికల్ బెంటప్ బార్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ 50% ఇవ్వాలి, రిమైనింగ్ 50% అనేది వర్టికల్ స్టిరప్స్గా ప్రొవైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటారు, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఆర్సీసీలో. ఓకే, నేను ఇక్కడ నార్మల్గా మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో డిస్ట్రిబ్యూట్ చేసుకునే ఐ సెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్తో మనం ఫార్ములా డిరైవ్ చేసుకొని అది చెప్పట్లేదు. జస్ట్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్స్లో షియర్ స్ట్రెస్ అనేది ఎలా ఇదవుతుంది అని. ఓకే, సో క్రాక్డ్ సెక్షన్ లాగా తీసుకొని మనం చూసుకుంటాం. అంటే బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఏం తీసుకోవట్లేదు, ఇగ్నోర్ చేసి. ఓకే, సో ఇది కంప్రెసివ్ ఫస్ట్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇలా ఉందంటే షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే నార్మల్గా అబవ్ న్యూట్రల్ యాక్సిస్ వరకు పారాబోలిక్ వచ్చి అక్కడి నుండి ఏదైతే ఉంటుందో మనం ఇలాగా స్ట్రైట్ లైన్ అయిపోతుంది. ఎక్కడైతే టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుందో అక్కడి వరకు మనం ఇది తీసుకుంటాం. ఓకే, సో ఇది షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్, గుర్తుపెట్టుకోవాలి. సో 0 నుండి న్యూట్రల్ యాక్సిస్ వరకు పారాబోలిక్గా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ నుండి స్ట్రైట్గా అంటే కాన్స్టెంట్గా ఉండిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ అదే డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ తీసుకుంటే, ఓకే, డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇది న్యూట్రల్ యాక్సిస్ తీసుకున్నప్పుడు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే, సో ఎక్కడైతే మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తుంటామో అక్కడి వరకు పారాబోలిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఒక చిన్న ఇది ఇంక్రీజ్ అయ్యి తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇది అవుతుంది, సడన్ చేంజ్ వచ్చి మళ్ళీ ఇక్కడ వరకు పారాబోలిక్గా ఇంక్రీజ్ అయ్యి దీని న్యూట్రల్ యాక్సిస్ కింద మళ్ళీ స్ట్రైట్ లైన్ అయిపోతుంది, అంటే కాన్స్టెంట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనము టీ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో అంటే ఫ్లేంజ్డ్ బీమ్ మనం తీసుకున్నప్పుడు న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ వస్తూ ఉంది అంటే, సో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది దీనికి, ఇప్పుడు ఇక్కడ మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకున్నాం. సో ఎక్కడ విడ్త్ మనకు తెలుసు VA y bar by IB కదా. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B. సో మనం B చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ సడన్ చేంజ్ ఇన్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయ్యి తర్వాత ఇక్కడ మళ్ళీ బ్రేక్ వచ్చి B చేంజ్ అవుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ పారాబోలిక్గా ఇంక్రీజ్ అయ్యి
ఈ న్యూట్రల్ యాక్సిస్ కింద అంతా ఏమవుతుంది, ఇలాగా స్ట్రైట్గా అయిపోతుంది. ఓకే, సో ఇది టీ దీంట్లో ఇది. సో మళ్ళీ ఒకవేళ టీ దీంట్లో మళ్ళీ ఇక్కడ మనం కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ వచ్చి ఈ కంప్రెసివ్ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నామో అక్కడ కూడా ఏమవుతుంది, షియర్ ఫోర్స్ అనేది సడన్గా చేంజ్ అయ్యి మళ్ళీ పారాబోలిక్గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ విడ్త్ చేంజ్ అయినప్పుడు ఇది అయ్యి ఇలా వస్తుంది. ఓకే, సో నార్మల్గా మనకు క్రాక్డ్ సెక్షన్ దీంట్లో తీసుకొని 0 నుండి పారాబోలిక్గా న్యూట్రల్ యాక్సిస్ వరకు ఇంక్రీజ్ అయ్యి ఆ తర్వాత కాన్స్టెంట్గా ఉంటుంది అనేది మనం పిక్ చేసుకోవాల్సిన ఆన్సర్. ఓకే, సో మనకు నార్మల్ రెక్టాంగులర్ బీమ్ అనుకోండి, రెక్టాంగులర్ బీమ్ అంటే మనం ఎలా డ్రా చేసేస్తాం, మొత్తం షియర్ స్ట్రెస్ పారాబోలిక్గా. ఓకే, సో ఇది రెయిన్ఫోర్స్మెంట్ ఏం లేని రెక్టాంగులర్ బీమ్ అంటే మనం ఏం చేస్తాం, ఓకే, సో ఎండ్స్లో 0 ఇలాగా ఇలా పారాబోలిక్గా ఇక్కడ మ్యాక్సిమం ఉండేటట్టు తీసుకొని ఓకే ఇలా డ్రా చేస్తాం కదా. బట్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు షియర్ స్ట్రెస్ అనేది ఎలా వేరీ అవుతుంది అనేది చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు కొన్ని కోడల్ ప్రొవిజన్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఫార్ములాస్ అయినా ఇవ్వచ్చు, లేదంటే క్యాలిక్యులేషన్స్ అయినా ఇవ్వచ్చు. నామినల్ షియర్ స్ట్రెస్ అంటే ఎక్స్టర్నల్ లోడ్ వల్ల డెవలప్ అవుతున్న షియర్ స్ట్రెస్. ఎక్స్టర్నల్ లోడ్ వల్ల డెవలప్ అవుతున్న షియర్ స్ట్రెస్. సో నామినల్ షియర్ స్ట్రెస్ని టవ్వి అనుకుంటాం. టవ్వి ఈక్వల్ టు షియర్ ఫోర్స్ బై బి ఇంటూ డి. యావరేజ్ షియర్ స్ట్రెస్సే తీసుకుంటున్నాం కాబట్టి షియర్ అనేది సెకండరీ ఇన్ బీమ్స్ కాబట్టి వియు బై బి ఇంటూ డి. ఓకే, డి అంటే ఎఫెక్టివ్ డెప్త్, బి అంటే విడ్త్ ఆఫ్ ది బీమ్, వియు అంటే షియర్ ఫోర్స్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నార్మల్గా క్వశ్చన్లో ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్ ఆఫ్ 32 సమ్ ఏదో ఒకటి డబ్ల్యూఏ తీసుకుంటున్నాను మళ్ళీ క్యాలిక్యులేషన్. సో డబ్ల్యూ కిలో న్యూటన్ పర్ మీటర్ అని ఇచ్చారనుకోండి. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఈ డబ్ల్యూ తీసుకెళ్ళి డైరెక్ట్గా వియూ ప్లేస్లో పెట్టుకుంటాం. కానీ వియూ అనేది లోడ్ కాదు, వియూ అనేది ఏంటి, షియర్ ఫోర్స్. ఇక్కడ వియూ ఏమవుతుంది, మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎంత, వియూ ఈక్వల్ టు WL/2. ఓకే, సో ఈ WL/2 క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి మనం ఇక్కడ వియూ ప్లేస్లో ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, యూనిట్స్ కూడా చూసుకోవాలి. మనకి ఇక్కడ కిలో న్యూటన్ మీటర్ ఇచ్చారు కాబట్టి ఈ వచ్చిన దాన్ని మనం BDMMలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో వియూని కూడా న్యూటన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇంటూ 10³ వేసుకోవడం మర్చిపోకూడదు ఇక్కడ. ఓకే, అది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూద్దాం. ఫస్ట్ నామినల్ షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చేది. సో టవ్వి ఈక్వల్ టు ఇది ఎక్స్టర్నల్ లోడే కదా డబ్ల్యూ. సో ఈ వియూ ఫోర్స్ దేని వల్ల వస్తుంది, ఎక్స్టర్నల్ లోడ్ వల్లే వస్తుంది. టవ్వి ఈక్వల్ టు వియూ బై BD. ఓకే, సో నెక్స్ట్ డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ RCC మెంబర్ అనేది ఇప్పుడు ఏంటంటే కాంక్రీట్ కూడా మనకు టౌసీ అనేది కొంచెం షియర్ రెసిస్టింగ్ కెపాసిటీ అనేది వస్తుంది. డిజైన్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ని మనం ఏమనుకుంటాం, టౌసీతో రిప్రజెంట్ చేసుకుంటాం. ఈ టౌసీ అనేది దేని వల్ల వస్తుంది అంటే డబల్ యాక్షన్ ఆఫ్ మెయిన్ స్టీల్. మనం లాంగిట్యూడినల్ స్టీల్ ప్రొవైడ్ చేసుకుంటాం కదా, దానిపైన ఉన్న కాంక్రీట్ని దీంట్లో కూడా షియర్ని రెసిస్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత అగ్రిగేట్ ఇంటర్లాకింగ్. మనకి యాంగులర్ అగ్రిగేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి ఇంటర్లాక్ అయ్యి స్ట్రెంగ్త్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే అన్క్రాక్డ్ సెక్షన్ ఇన్ టెన్జైల్ జోన్ ఉంటుంది కదా, టెన్జైల్ జోన్లో ఉన్న కాంక్రీట్ ఏదైతే అన్క్రాక్డ్ సెక్షన్లో ఉంటుందో అది కూడా షియర్ని రెసిస్ట్ చేస్తుంది. అంటే ఏంటి అంటే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఒకటే కాదు, షియర్ రెయిన్ఫోర్స్మెంట్ కంటే ముందే మన కాంక్రీట్ కూడా కొంచెం షియర్ రెసిస్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ని మనం ఏమనుకుంటాం, టౌసీ అనుకుంటున్నాం. ఈ టౌసీ దేని వల్ల వస్తుంది అంటే ఈ 3 డబల్ యాక్షన్ ఆఫ్ మెయిన్ స్టీల్, అగ్రిగేట్ ఇంటర్లాకింగ్, అన్క్రాక్డ్ సెక్షన్ ఇన్ టెన్జైల్ జోన్. ఈ 3 వల్ల మనకు మన కాంక్రీట్కి టౌసీ అనేది వస్తుంది. ఓకే, సో ఈ టౌసీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి పర్సంటేజ్ ఆఫ్ టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్. మనము ఈ బార్లో బీమ్లో టెన్జైల్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసి ఉంటాం కదా, ఈ టోటల్ ఏరియాతో కంపేర్ చేస్తే
ఓకే, మనం బిడి ఈ టోటల్ ఏరియాతో కంపేర్ చేస్తే ఏఎస్టీ అనేది ఎంత ప్రొవైడ్ చేసామంటే పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏఎస్టీ బై బీడీ ఇంటూ 100 ఈ రేషియో పైన డిపెండ్ అవుతుంది, ఈ వాల్యూ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ రెండు పెరిగితే షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కూడా పెరుగుతుంది. అంటే ఏఎస్టీ బై బీడీ ఇంటూ 100 పెరిగినా గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఈ రెండిట్లో ఏది పెరిగినా కూడా మనకు టౌసీ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు టౌసీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ పైన ఒకటి, ఇంకొకటి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఈ రెండిటిపైన టౌసీ డిపెండ్ అవుతుంది. థర్డ్ వాల్యూ ఏంటి అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ టౌసీ మ్యాక్స్. సో ఈ కోడ్ బుక్లో దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇది ఓన్లీ ఆన్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టౌసీ ఏమో ఈ రెండిటిపైన డిపెండ్ అవుతుంది, టౌసీ మ్యాక్స్ ఏమో ఓన్లీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇది మనకు IS 456/2000లో ఈ టేబుల్ ఉంటుంది. ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బేస్ చేసుకొని మనకు టౌసీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. చూడండి, M40 అండ్ అబోవ్కి ఎంత తీసుకున్నా కూడా టౌసీ మ్యాక్స్ ఎంత తీసుకున్నారు, 4 తీసుకున్నారు. ఓకే, ఇన్ ఎనీ కేసు మనకు ఈ టవ్వి ఉంది కదా, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే ఈ VU/BD అనేది అది టౌసీ మ్యాక్స్ కంటే గ్రేటర్ అవ్వకూడదు. ఓకే, ఎప్పుడూ కూడా టవ్వి అనేది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ టౌసీ మ్యాక్స్. ఈ కేసు ఉంది అంటే ఖచ్చితంగా సెక్షన్ని మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటే సరిపోదు, ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి, సెక్షన్ని రీడిజైన్ చేసుకోవాలి. ఎలా రీడిజైన్ చేసుకుంటాము, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అయినా పెంచుకోవాలి, లేదు అంటే డెప్త్ ఆఫ్ ద సెక్షన్ అయినా పెంచుకోవాలి. ఎందుకు చెప్పండి, మనకు టవ్వి ఈక్వల్ టు ఏమైంది, VU/BD కదా. సో D పెరిగితే ఏమవుతుంది, టవ్వి అనేది తగ్గుతుంది. ఓకే, సో టవ్వీని ఎంతవరకు దించుకుంటూ వెళ్ళొచ్చు మనం, టౌసీ మ్యాక్స్ కంటే తక్కువ అయ్యేంత వరకు. ఇప్పుడు మనకు టవ్వీ అనేది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ టౌసీ మ్యాక్స్ కదా, సో మనం D పెంచుకొని టవ్వీ అనేది తగ్గించుకుంటూ ఓకే టౌసీ మ్యాక్స్ కంటే తక్కువ వచ్చేటట్టు చూసుకోవచ్చు. ఇది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పెంచుకోవడం అనేది చాలా అన్ఎకనామికల్ అవుతుంది, మ్యాక్సిమం ఈ ఆప్షన్నే ప్రిఫర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్, సో మనం ఇంతవరకు చేసింది ఏంటి అంటే టవ్వి ఈక్వల్ టు VU/BD, ఇది ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చేది. మన దగ్గర ఉన్న కాంక్రీట్ స్ట్రెంత్ ఎంత, టౌసీ. సో ఈ టౌసీ అనేది మనకు పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ తర్వాత గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఈ రెండిటిపైన డిపెండ్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఉంది టౌసీ మ్యాక్స్, ఇది ఓన్లీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి టవ్వి షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ టౌసీ మ్యాక్స్ అనేది తీసుకున్నాం. ఎందుకు అంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం ఇది ఎందుకు షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్. డయాగనల్ కంప్రెషన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ టవ్వి ఒకవేళ టవ్వి కంటే గ్రేటర్ అయ్యింది అంటే మనం సెక్షన్ ఏం చేసుకోవాలి, రీడిజైన్ చేసుకోవాలి. ఎలా రీడిజైన్ చేసుకుంటాము, ఒకటి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఎఫెక్టివ్ డెప్త్ తగ్గించుకోవడం కానీ చేసి ఈ టవ్వి అనేది లెస్ దాన్ టౌసీ మ్యాక్స్ వచ్చేటట్టు చేసుకుంటాము. ఓకే, సో ఇన్ కేసు ఈ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఎప్పుడు ప్రొవైడ్ చేసుకుంటాము, ఎప్పుడు ప్రొవైడ్ చేసుకుంటాము అంటే ఈ టవ్వి అండ్ టౌసీ రిలేషన్, టవ్వి ఎంతుంది టౌసీ ఎంతుంది దాన్ని బేస్ చేసుకొని టవ్వి లెస్ దాన్ టౌసీ ఉందా, టవ్వి గ్రేటర్ దాన్ టౌసీ ఉందా. ఓకే, సో ఈ రిలేషన్ని బేస్ చేసుకొని మనం ఎంత షియర్ రెయిన్ఫోర్స్మెంట్, మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటామా, లేదంటే డిజైన్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటామా అనేది ఇవంతా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే టౌసీని చెక్ చేసుకోవడము, దాన్ని బేస్ చేసుకొని లెస్ దానా గ్రేటర్ దానా బేస్ చేసుకొని మనం డిజైన్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవడం. ఓకే, ఇవి చూద్దాం. So thank you, please subscribe. Okay.